నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి, కేంద్ర పెద్దలను కలవనున్న సీఎం. కంచగచ్చిబౌలి భూములపై విచారణ ఆగస్టు 13కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఉప్పాడ తీరంలో అలల ఉధృతి, పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు. యానాంలో వలకు చిక్కిన పులస చేప, వేలంపాటలో 26,000కు కొనుగోలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హస్తినాకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆయన కేంద్రంతో చర్చించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా అన్ని పార్టీల మద్దతు కూడగట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఈ టూర్లో భాగం కలవనున్నారు సీఎం. ఇవాళ సాయంత్రం లేదా రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సీఎం భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కులగణన, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీలతో మాట్లాడనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్సభ, రాజ్యసభలో ఒత్తిడి చేయాలని కోరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి లోకేష్ అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ అభిమానుల్లాగే తాను సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. పవన్ అన్న ఆయన సినిమాలు, స్వాగ్ తనకు చాలా ఇష్టమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని లోకేష్ తెలిపారు.
కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కి వాయిదా పడింది. కంచగచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆగస్టు 13కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కంచగచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలతో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. విశాఖలో అయోధ్య రామ్ మందిరం సెట్ వివాదం దుమారం రేపుతోంది. పార్క్ హోటల్ వద్ద వేసిన రామ్ మందిరం సెట్ కు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ₹50 నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. 45 రోజుల అనుమతితోనే ఈ సెట్ను వేశారు. దేవుడి సెట్ వేసి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. బుద్ధ గణేష్ అనే వ్యక్తితో 32 లక్షలు ఖర్చు పెట్టించినట్లు తెలుస్తోంది. నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ తనను మోసం చేశాడని బాధితుడు బుద్ధ గణేష్ సెల్ఫీ వీడియో తీశారు. కాకినాడకు చెందిన బుద్ధ గణేష్ అనే యువకుడు అయోధ్య రామ్ నమూనా సెట్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తానని దుర్గా ప్రసాద్ నమ్మబలికాడు. అయితే బుద్ధ గణేష్ దగ్గర నుంచి దుర్గా ప్రసాద్ 32 లక్షలు ఖర్చు పెట్టించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీసులో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు గరుడ అయోధ్య రామ్ మందిరం సెట్ వివాదంలో దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై ధార్మిక హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు నమూనా దేవాలయం దగ్గరకు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లనున్నారు. భారీగా వసూళ్లకు కారణమైన సెట్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అర్చకుల సమక్షంలో కళ్యాణం ప్రకటనతో నిర్వాహకుల బండారం బయటపడింది. నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలల ఉధృతి పెరిగింది. ఇవాళ్ల ఉదయం కొత్తపల్లి మండలం మాయాపట్నం వద్ద సముద్రం విరుచుకుపడింది. భారీ కెరటాలతో మాయాపట్నం గ్రామం జలమయమైంది. దాదాపు 70 ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో 20 గృహాలు నేలకూలాయి. అధికారులు గ్రామానికి చేరుకుని సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
యానాంలో గంగపుత్రుల వలకు పులస చేప చిక్కింది. చాలా అరుదుగా దొరికే ఈ చేప మరోసారి వలలో పడింది. 2 కేజీలు ఉన్న పులసను వేలం వేయగా 26,000 పలికింది. ఆత్రేయపురం పేరవరంకు చెందిన బెజవాడ సతీష్ అనే వ్యక్తి ఈ చేపను కొనుగోలు చేశారు. సోమవారం రోజున గౌతమి గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు ఓ పులస చేప చిక్కింది. అది అత్యంత అరుదైన పులస చేపగా గుర్తించారు. ఆ పులస చేపను వేలం వేయగా 22,000 ధర పలికింది. ఈ చేప సుమారు 2 కిలోల బరువు ఉందని తెలుస్తోంది. అయితే ఈ రికార్డ్ ఇవాల్టికి పులస బ్రేక్ చేసింది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.